ఆదిపట్ల కొన్నాళ్ల క్రితం వరకు కూడా హైదరాబాద్ శివారులో ఉన్న ఒక చిన్న పల్లెటూరు. రాజధాని చుట్టూ వచ్చిన ఔటర్ రింగ్ రోడ్తో హైదరాబాద్తో అనుసంధానమైంది పల్లెటూరు. ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ సంస్థలకు అడ్డాగా మారి యుద్ధ విమానాలకే రెక్కలు తయారు చేస్తుంది. ఇలా విలేజ్ టు విమానాల తయారీ వరకు వినీలాకాశంలో రాకెట్ల దూసుకుపోతున్న ఆదిపట్లపై ఈ వారం స్పెషల్ కరస్పాండెంట్. ఒకప్పుడు అదో కుగ్రామం, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయిన గ్రామం. రంగారెడ్డి జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతం. షేర్ ఆటోలు కూడా సరిగ్గా ఉండేవి కావు. ఆదిభట్ల ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉండడంతో దశ మారడం మొదలైంది. హైదరాబాద్ చుట్టూ నిర్మాణమైన రింగు రోడ్డుతో ఆ పల్లెటూరు రాజధానితో అనుసంధానమైంది. ఇటు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు కూతవేటు దూరంలో ఉండడం, అటు బెంగుళూరు, సాగర్ హైవేలకు మధ్యలో ఉండడం బాగా కలిసొచ్చింది. గ్రామం కాస్త మున్సిపాలిటీగా మారిపోయింది. ఐటీ కంపెనీల రాకతో ఆదిభట్లకు కొత్త కళొచ్చింది. అక్కడి భూముల ధరలకు రెక్కలనిచ్చింది. ఆ తర్వాత ఏకంగా ఏరోస్పేస్ కంపెనీలు క్యూ కట్టడంతో ఆదిభట్ల రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. దేశీయ కంపెనీలే కాదు, అంతర్జాతీయ కంపెనీలు కూడా ఆదిభట్ల వైపు చూస్తున్నాయి. ఇలాంటి మార్పులతోనే ఆ కుగ్రామం ఎవ్వరూ ఊహించని ఖ్యాతిని గడించింది. ఐటీఐఆర్ గుర్తింపుతో ఆదిభట్లకు ఐటీ కంపెనీలు క్యూ కడితే, ఏరోస్పేస్ సెజ్ ఏర్పాటుతో విమాన కంపెనీలు కూడా పరుగులు పెట్టడం మొదలుపెట్టాయి. దీంతో ఆకాశాన్నంటే నివాస, వాణిజ్య నిర్మాణాలు, ఐటీ, ఏరోస్పేస్ సంస్థల కార్యాలయాలు, విశాలమైన రోడ్లు, ఇలా ఆదిభట్ల పూర్తిస్థాయి హైటెక్ జోన్గా మారిపోయింది. అప్పట్లో ఎడ్లబండ్లు కూడా సరిగ్గా తిరగని ఆ ఊళ్ళో నేడు ఏకంగా విమానాల విడిభాగాలే తయారవుతున్నాయి. యుద్ధ విమానాలకు రెక్కలనందిస్తూ అభివృద్ధిలో ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ముఖ్యంగా టాటా కంపెనీ అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని మరీ యుద్ధ విమానాలకు రెక్కలు, అపాచీ హెలికాప్టర్లను తయారు చేస్తోంది. ఆదిభట్లకు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావడంలో టాటా కంపెనీ కీలక పాత్ర పోషించింది. ఆదిభట్లలో పలు అంతర్జాతీయ సంస్థల ఏర్పాటుతో ప్రపంచ పటంపై తనదైన చెరగని ముద్ర వేసుకుంది. ఇప్పుడందరితోనూ అహో ఆదిభట్ల అనిపించేలా చేస్తోంది. ఈ మార్పును అక్కడి ప్రజలు ఆహ్వానిస్తున్నారు. తమ ఊరికి ప్రపంచపటంలో చోటు దక్కినందుకు గర్వం